స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఈ గోధుమ పిండి పొంగనాలను ఎంతో ఈజీగా మనం చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవాలి. ఒక కప్పు వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి బెల్లం మొత్తం కరిగేటట్టు ఇలా కరిగించుకోవాలి. తర్వాత ఆ నీళ్ళని కొద్ది కొద్దిగా ఈ గోధుమ పిండిలో వేసుకొని అవసరమైతే మరికొద్ది నీళ్ళని కూడా వేసుకుంటూ ఇలా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మనం కలుపుకోవాలి. దానిలో కొద్దిగంత ఉప్పు, కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. మనకు అవసరమైతే నువ్వులు అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు పెట్టిన తర్వాత ఇలా గుంత పొంగనాల ప్యాన్ని పొయ్యి మీద పెట్టి వేడి చేసుకొని అందులో కొద్దిగంత నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇలా పొంగనాలలాగా మనం వేసుకోవాలి. మూత పెట్టి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపు కూడా మనం టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు.